ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే కారణం ఎవరో తెలుసా? నీ కోరిక తీరే సమయం ఆసనమైంది. అదేంటో తెలుసుకోవాలి అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నువ్వు ప్రాణాలతో ఉండడం అంతా ఒక ఈశ్వరేచ్ఛ. నువ్వు ఏదో సాధించాలని ఉంది కాబట్టే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. నువ్వు ఇప్పుడు పడే ఇబ్బందులకి, నీకున్న క్లిష్ట సమస్యలకి, నువ్వు పడుతున్న కష్టాలకి ఒక్కొక్కసారి నీ మనసు ఎంతగానో విరక్తి చెందుతుంది. ఆ విరక్తి చెందిన సమయంలో ఈ బాధల్ని తట్టుకోవడం బదులు ప్రాణాలు పోగొట్టుకోవడం మేలు, ఏదో ఒకటి చేసుకుని ప్రశాంతంగా చనిపోవడం మేలు అని నువ్వు నిరాశలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు తల్లి. ఆ ఆలోచన కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. ఈ జీవితం నీకు జీవించాలనే కదా భగవంతుడు ప్రసాదించాడు. అలాంటి జీవితాన్ని చిన్న చిన్న విషయాల వల్ల, కష్టాలు ఏవో వచ్చాయి, చిక్కులు ఏవో వచ్చాయని ప్రాణాలు పోగొట్టుకుంటావా? అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎందుకంటే నువ్వు ఏదో సాధించాలి అంటే తప్పకుండా అది నువ్వు ప్రాణాలతో ఉండి తీరాల్సిందే కదా. అసలు భగవంతుని అనుగ్రహం లేనిదే నీ ప్రాణాలు పోవడం, ఉండడం అనేది జరగదు. ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం కావాల్సిందే. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా నువ్వు ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నావు అంటే నువ్వు ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించవలసింది మిగిలే ఉంది. అది ఏంటో తెలుసుకోవడం నీ వంతు. నీ జీవిత పరమార్థం అదే. నీ కోరికలు తీరకపోతే చాలా నిరుత్సాహపడిపోతున్నావు, కానీ తప్పకుండా కోరికలను తీర్చుకునే మార్గాన్ని నువ్వే కదా వెతుక్కోవాలి. తీరకుంటే కృంగిపోతున్నావు. తీర్చుకుని సంతోషపడాల్సిన బాధ్యత నీదే కదా. కష్టం, సుఖం అనే విషవలయాలను సృష్టించుకొని బ్రతుకుతున్నావు. తల్లి, నీకే నువ్వు ఇలా నిరుత్సాహపడి నరకాన్ని చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. ఇకనైనా మారు. నీ బాబా ఇంత వివరంగా చెప్పాక కూడా నువ్వు ఇంకా ఆలోచనలో ఉండవద్దు. ఎన్నో విషయాలు అనేవి, చిక్కులు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ ఎందుకు? నీ వారి కోసమే కదా, నీ యొక్క కుటుంబీకుల కోసమే కదా, నీ బిడ్డ కోసం, నీ భర్త కోసం, నీ అత్తామామల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, అలానే నీ అనుకున్న వారి కోసం, నీ జీవితం కోసం, నీ కుటుంబం కోసమే కదా. అలాంటప్పుడు వాటిని నువ్వు కష్టాలుగా ఎందుకు భావిస్తావు? నీ బాధ్యతలుగా భావించు. ఒక డబ్బు కష్టం వచ్చింది అని ఆ డబ్బు సరికాలేదు, నాకెందుకు ఈ కష్టాలు, నేను ఎందుకు ఈ బాధ్యతలు నెత్తిన వేసుకున్నాను అని ఒక్కసారి కూడా మనసు కృంగిపోవడమో, నీ వారిని ఒక్క అడుగు దూరం చేసినట్టు మాట్లాడడమో చేయవద్దు. ఎందుకంటే ఇదంతా నీ బాధ్యతగా తీసుకో. బాధ్యతగా తీసుకున్నప్పుడు నీ వాళ్ళు నీపైన ఆధారపడి ఉండాలంటే నిన్ను నమ్మే కదా తల్లి. అలాంటప్పుడు వారిని నువ్వు ఇలా చేయిలో వదిలేస్తావా? వదలకూడదు. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను తప్పకుండా నీ చేయి వదలను. ఎప్పుడూ కూడా నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని నేను ఆశ్రయం ఇచ్చి చేదోడు వాదోడుగా ఉంటాను. అలాగే నా బిడ్డలకి, నీ వాళ్ళకి, నీ భర్తకి, నీ కుటుంబీకులకి నువ్వు అండగా ఉండాలి. డబ్బు సమస్య వస్తే ఆ డబ్బు సమస్య ఎలాగైనా తీర్చుకుందాం అనే ఒక మనోధైర్యం నువ్వే కల్పించాలి. ఇతర ఏ సమస్యలు వచ్చినా వాటన్నిటినీ కూడా చక్కగా కూర్చొని ఆలోచించి నలుగురు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేకాని ఎప్పుడూ కూడా నిరుత్సాహం అనేది పడవద్దు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల మనసులు నువ్వు బాధ పెట్టకూడదు, నీ బిడ్డల మనసులు నువ్వు బాధ పెట్టకూడదు, అలాగే నీ మనసు నువ్వు బాధ పెట్టుకోకూడదు. నువ్వు నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం, నీ కుటుంబం కోసమే కదా నీ స్వార్థంగా ఆలోచిస్తున్నావు. అలాంటి నీకు ఈరోజు కష్టం ఉంటే రేపు సుఖం రాకుండా ఉంటుందా? నీ కోసం ఆలోచించే ఈ బాబా ఉన్నారని గుర్తుంచుకో.
కేవలం నీకు అండగా ఉంటారని మాత్రమే గుర్తుంచుకో. నా ఆశలు ఎప్పుడూ నీ ఎదుగుదలకు ఖచ్చితంగా దోహదపడతాయి తల్లి. నీ జీవితంలో నువ్వు అతి త్వరలో మంచి స్థాయికి వెళ్తావు. సమస్యలు ఎన్నైనా సరే నేను చుట్టుముట్టినా కానీ నీ బాబా ఉన్నారనే ధైర్యం నిన్ను ముందుకు నడిపించాలి. ఆ నమ్మకం నువ్వు పెట్టుకోవాలి. ఇతరుల మాటల వల్ల నీ మనసు ఎంత నొచ్చుకున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి నీ జీవిత లక్ష్యం ఏంటో నువ్వు చూసుకోవాలి. నీ బాధను మరిపించేలా నువ్వు జీవించాలి. దానికి నేను కూడా చక్కగా నీకు సహకరిస్తాను తల్లి. నీకు మంచి అవకాశాలు, నీ ప్రయత్నానికి అదృష్టం కలగజేస్తాను. నువ్వు మంచివానివి కదా, నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక నువ్వు ఒక 2 విషయాలు తెలుసుకోవాలి తల్లి. ఎక్కువగా వాదించవద్దు. అసలు విలువ లేని వారితో వాదించవద్దు. నీకు విలువ ఇవ్వని వారితో అసలు వాదించవద్దు. వాళ్ళ మాటలకి కూడా నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళ విలువ నువ్వు పెంచడం అవుతుంది. వాళ్ళ మాటలకు నువ్వు స్పందిస్తే నీ విలువను పెంచుకో. వీలైనంత వరకు మౌనంగా ఉండు. కొంతమందికి ఎంత చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు, మారరు. అలాంటి వారికి మారని మనిషికి నీతులు చెప్పాలా? నీ సమయం వృధా చేసుకుంటావా చెప్పు. కాబట్టి నీ పనేంటో నువ్వు చేసుకో తల్లి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అవసరం. కాబట్టి నువ్వు ఎవరికీ సంజాయిషి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు అర్హత లేదు. వీళ్ళతో అనవసరం అనుకున్న వాళ్ళు అనే వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. బంధం తెలియని వారి మాటలు అస్సలు పట్టించుకోనవసరం లేదు. ఆఖరిగా నీ జీవితం సంతోషంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఒక రహస్యం చెప్తాను తల్లి. ఆ రహస్యం ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా ఇతరుల మాటల్లో, ఇతరుల పనుల్లో, ఇతరుల వైపు నువ్వు తొంగి చూడడం మానేసాయి. ఇతరుల విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోనంత వరకు నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎందుకంటే ఇతరుల విషయాలు ఒకటి నీ మనసులో ఆలోచనకు వచ్చినా ఆ ఆలోచనలే నీకు సమయాన్ని వృధా చేస్తుంది. నీ పనులు నువ్వు సరిగ్గా చేసుకోలేవు. వారి గురించి నువ్వు ఆలోచిస్తూ, వారి గురించి నువ్వు మాట్లాడుతూ నీ యొక్క ఆనందాన్ని, నీ ప్రశాంతతని, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటావు. కాబట్టి ఎవరి కోసమో ఆలోచిస్తూ నువ్వు చిక్కులు తెచ్చుకోవద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ పని నువ్వు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే కొన్ని చూసినా ప్రశ్నించకూడదు, కొన్ని తెలిసినా పట్టించుకోకూడదు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడవద్దు. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. అలా కాకుండా ఇది నాకు తెలుసు అని మాట్లాడినా, ఇదినే కావాలి అని వెళ్ళి నువ్వు పట్టించుకున్నా నీ మెడకే చుట్టుకుంటాయి. నీ సమయం వృధా కావడమే కాకుండా అనవసరంగా నీపై నిందలు వస్తాయి. నీ యొక్క ప్రశాంతత పోతుంది. నీకే ఆపద కలిగే ఒక సమయం వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మలుచుకో. ఒక తప్పు అనేది నీ చుట్టూ ముట్టడానికి ఎప్పుడూ కూడా నీ చుట్టూ చాలామంది జనం ఉంటారు. కాబట్టి నువ్వు నిజాయితీగా ఉన్నా, నేను ఎంత నిక్కచ్చిగా ఉన్నా కూడా నీ మీద బురద చల్లాలని చూసే జనం ఉంటారు తల్లి. వారి నుంచి తప్పించుకోవడం అంటే నీ పని నువ్వు చేసుకోవడమే. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం అంత గొప్పగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుందని నిర్ణయించుకో. భగవంతుడు నీ తలరాత రాస్తాడు, కానీ ఆ తలరాతని చెరిపి రాసే ఒక సామర్థ్యం నీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు బ్రహ్మరాత ఎంత నీకు జీవితం తొలగిపోయేలా, నాశనమయ్యేలా చెడుగా రాసినా కూడా దాన్ని మంచిగా, అందంగా, ఆనందంగా మార్చగల శక్తి నీ చేతుల్లో ఉంటుంది. భగవంతుడు నేను నా తలరాతను మార్చే శక్తి నీ చేతుల్లో ఉంటుంది అని కూడా రాస్తాడు తల్లి. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే, నీ చెడు కూడా తొలగిపోవాలి అంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి చేస్తూ ఉండు, మంచి తలుస్తూ ఉండు. ఎంత మంచి తలిస్తే నీకు, నీ కుటుంబం, నీ యొక్క పిల్లలకు, నీ కుటుంబానికి అంత మంచి జరుగుతుంది. నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం నువ్వు మంచివాళ్ళు అంటారు. ఈ యొక్క లోకంలో జనాలు ఎప్పుడైతే భరించలేక, ఎందుకని ఎప్పుడైతే ప్రశ్నిస్తావో, ఒక్కసారి ప్రశ్నిస్తావో అప్పుడే నువ్వు ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి నీకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టేస్తారు.
నీకు తెలియకుండానే ప్రపంచానికి నీకు నిన్ను ఇంకోలా పరిచయం చేసేస్తారు. అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న నువ్వు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగానే ఉండాలి. నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు బాధపడుతున్నా, బాధ భరించలేనప్పుడు నా ముందు, ఈ సాయి ముందు ఒక్కసారి కూర్చో. నీ మనసులోని బాధ చెప్పు, నామాన్ని స్మరించుకో. తప్పకుండా నీకు మనసులో ఉన్న కలతంతా చెదిరిపోతుంది. నీ యొక్క ప్రశాంతత నేను కల్పిస్తాను. నీ కోరిక తీరుతుంది. అంతేకాకుండా నీ బాబా ఆశీర్వాదం ఉంటే నీకు ఆ క్షణమంతా కూడా బంగారుమయంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నదే ఆలస్యం అవుతుందని అసహనంగా ఉండవద్దు. అతి తక్కువ రోజుల్లోనే నీ కోరిక తీరే ఆశీర్వాదం నీ బాబా నీకు ఇస్తున్నాడు తల్లి. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీతో ఉంటుందని నీకు కూడా బాగా తెలుసు కదా అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.